ప్రస్తుతము అమల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975ను రద్దు చేసి స్థానిక అభ్యర్థులకు 95% ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను లోకల్ క్యాడర్స్ ఏర్పాటు చేయటం మరియు డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానాన్ని క్రమబద్ధీకరించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రిక్రూటేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 2025ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు జిఓఎంఎస్ నంబర్ 45 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 20/4/2026 ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న రూల్స్ను ఇప్పుడు సంక్షిప్తంగా తెలుసుకుందాము. రూల్ 1 ప్రకారం ఈ నూతన నిబంధనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి వర్తిస్తాయి. ఈ ఆర్డర్ వెలువడిన తేదీ నుండి అమల్లోకి వస్తుంది. రూల్ నెంబర్ 2లో డైరెక్ట్ రిక్రూట్మెంట్, రెవెన్యూ డిస్ట్రిక్ట్, లోకల్ ఏరియా, లోకల్ క్యాడర్, మల్టీ జోన్, జోన్ వంటి పదాలకు స్పష్టమైన అర్థాలను వివరించడం జరిగింది. రూల్ నెంబర్ 3లో లోకల్ క్యాడర్ల ఏర్పాటు గురించి వివరించారు. ఈ ఆర్డర్ వచ్చిన తేదీ నుండి 27 నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలన్నింటినీ స్థానిక క్యాడర్లుగా విభజించాలి. అంటే డిస్ట్రిక్ట్ క్యాడర్, జోనల్ క్యాడర్, మల్టీ జోనల్ క్యాడర్గా విభజించాలి. జిల్లా క్యాడర్లో జూనియర్ అసిస్టెంట్ మరియు ఆ తక్కువ స్థాయి ఉద్యోగాలన్నీ జిల్లా క్యాడర్ కిందకి వస్తాయి. జోనల్ క్యాడర్లో జూనియర్ అసిస్టెంట్, ఆ పై స్థాయి నుండి సూపరింటెండెంట్, ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి వరకు ఉండే ఉద్యోగాలు ఈ క్యాడర్ కిందకు వస్తాయి. మల్టీ జోనల్ క్యాడర్లో సూపరింటెండెంట్ లేదా ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ స్థాయికి పైన మరియు డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు సమానమైన పోస్టులన్నీ మల్టీ జోనల్ క్యాడర్ కిందకు వస్తాయి. రూల్ నెంబర్ 4లో ఉద్యోగుల కేటాయింపు గురించి తెలియజేశారు. ఉద్యోగులను స్థానిక కేడర్లకు కేటాయించేటప్పుడు వారి వయస్సు, సీనియారిటీ, సర్వీస్ కాలం, ఉద్యోగి కోరిక మేరకు సంబంధిత ప్రాంతంలోని భాష చట్టాలపై వారికి ఉన్న అవగాహన వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. కేటాయింపుపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఆర్డర్ పొందిన 60 రోజుల్లోగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రూల్ నెంబర్ 5లో బదిలీలకు సంబంధించిన రూల్స్ ఉన్నాయి. భార్యాభర్తలైన ఉద్యోగులు ఒకే చోట పనిచేసేందుకు వీలుగా స్పౌస్ బదిలీలు ఒక లోకల్ క్యాడర్ నుండి మరొక లోకల్ క్యాడర్కు బదిలీ చేసుకునే అవకాశం కల్పించబడింది. అలాగే పరస్పర అంగీకారంతో రెసిప్రోకల్ బేసిస్లో బదిలీలను అనుమతిస్తారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా కూడా బదిలీలు చేస్తారు. రూల్ నెంబర్ 6లో లోకల్ ఏరియా అంటే ఏమిటో వివరించారు. జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులకు అలాగే టీచర్ పోస్టులకు ఆయా జిల్లానే స్థానిక ప్రాంతంగా భావిస్తారు. సూపరింటెండెంట్ లేదా ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ స్థాయి పోస్టులకు ఆయా జోన్ స్థానిక ప్రాంతంగా ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్ స్థాయి పోస్టులకు ఆయా మల్టీ జోన్ స్థానిక ప్రాంతంగా పరిగణించటం జరుగుతుంది. ఇక రూల్ నెంబర్ 7లో లోకల్ క్యాండిడేట్ అంటే ఏమిటో వివరించారు. 4 ఏళ్ల రూల్, 4 years రూల్, అర్హత పరీక్ష
రాసే సమయానికి ముందు వరుసగా 4 విద్యా సంవత్సరాలు ఒకే ప్రాంతంలో చదివి ఉంటే లేదా 4 ఏళ్ల పాటు నివసించి ఉంటే వారే ఆ ప్రాంతానికి స్థానిక అభ్యర్థి అవుతారు. 7 years రూల్. ఒకవేళ 4 ఏళ్ల రూళ్ల ప్రకారం స్థానికత తేలకపోతే అప్పుడు 7 వరుస సంవత్సరాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ 7 ఏళ్లలో అభ్యర్థి ఏ ప్రాంతంలో గరిష్ట కాలం చదివితే లేదా నివసిస్తే ఆ ప్రాంతమే వారి లోకల్ ఏరియా అవుతుంది. అయితే దీనికి కొంత మినహాయింపు కూడా ఉంది. రాష్ట్రం బయట పనిచేసే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర ఉద్యోగుల పిల్లలు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన ఏదైనా స్థానిక ప్రాంతాన్ని తమ లోకల్ ఏరియాగా ఎంచుకునే సదుపాయం కూడా కల్పించారు. రూల్ నెంబర్ 8లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో రిజర్వేషన్స్ గురించి తెలియచేశారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అంటే జూనియర్ అసిస్టెంట్ టీచర్స్ నుండి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు 95% పోస్టులను స్థానిక అభ్యర్థులకే రిజర్వ్ చేస్తారు. అయితే ప్రతి స్థానిక కేడర్లో కనీసం ఒక పోస్టును ఓపెన్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ కింద ఉంచాలి. 2-3 జిల్లాలను లేదా జోన్స్ను కలిపినప్పుడు ఆయా ప్రాంతాల జనాభా తమాషా ప్రకారం పోస్టులను పంచుతారు. రూల్ నెంబర్ 9లో పోస్టుల క్యారీ ఫార్వర్డ్ గురించి వివరించారు. ఒకవేళ రిజర్వ్ చేసిన పోస్టుకు స్థానిక అభ్యర్థి అంటే లోకల్ క్యాండిడేట్ లేకపోతే ఆ పోస్టును గరిష్టంగా 3 సంవత్సరాల వరకు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. రూల్ నెంబర్ 10 అండ్ 11లో ఉత్తర్వుల అమలు గురించి తెలియచేశారు. ఈ ఆర్డర్ను అమలు చేయటానికి స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. పాత చట్టాలు, రూల్స్ ఏమున్నా సరే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఈ కొత్త ఆర్డర్ నిబంధనలే ఫైనల్గా పనిచేస్తాయి. రూల్ నెంబర్ 12లో ఈ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకున్న రిజర్వేషన్స్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని పేర్కొన్నారు. అవి యథావిధిగా కొనసాగుతాయి. రూల్ నెంబర్ 13, 14లలో ఇవి ఎవరికి వర్తించవో తెలిపారు. అంటే ఈ లోకల్ నిబంధనలు స్టేట్ సెక్రటేరియట్ పోస్టులకు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కార్యాలయాలకు, స్టేట్ లెవెల్ ఆఫీసులకు, అలాగే రాజధాని ప్రాంతంలో ఉండే పోలీస్ కమిషనరేట్ పోస్టులకు వర్తించవు. ఈ ఉత్తర్వుల చివరలో ఉన్న షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలను మొత్తం 6 జోన్లు మరియు 2 మల్టీ జోన్లుగా విభజించారు. మల్టీ జోన్ 1 పరిధిలో జోన్ 1, జోన్ 2, జోన్ 3లు ఉంటాయి. జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి ఉంటాయి. జోన్ 2లో అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు ఉంటాయి. జోన్ 3లో పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలు ఉంటాయి. ఇక మల్టీ జోన్ 2 పరిధిలో జోన్ 4, జోన్ 5, జోన్ 6లు ఉంటాయి. జోన్ 4లో గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉంటాయి. జోన్ 5లో తిరుపతి, చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లాలు ఉంటాయి. జోన్ 6లో నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లా,
కర్నూలు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాలు ఉంటాయి. ఈ జోన్ల విభజన ఆధారంగానే పై స్థాయి ఉద్యోగాలకు సంబంధించి లోకల్ ఏరియా అనేది నిర్ణయించటం జరుగుతుంది. ఇవి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 2025లో పేర్కొన్న నిబంధనలు.